రేపు జరగబోయే బీసీల బంద్ కార్యక్రమంలో అందరూ ఫోన్లు సైలెంట్ పెడితే బాగుంది. అందరూ ఫోన్లు సైలెంట్ పెట్టుకోండి జర ఒకసారి. 42% రిజర్వేషన్ల సాధన కోసం రేపు జరగబోయే బీసీ బంద్ కార్యక్రమానికి 42% రిజర్వేషన్ల సాధన సమితి ఉద్యమంగా దాని ప్రతినిధులైన చిరంజీవుల ఐఏఎస్ రిటైర్డ్ అధికారి గారికి మరియు బాలరాజు గౌడ్ గారికి మేముగా సంపూర్ణంగా రేపటి బంద్కి నైతిక మద్దతు తెలియజేస్తున్నాం. 42% రిజర్వేషన్ల సాధనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమై బీసీ సమాజానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని పరిష్కరించడానికి, తగు న్యాయం జరగడానికి ఎవరైనా పిలిపియొచ్చుగాక, కానీ ఇది 2.5 కోట్ల మంది బీసీల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. పిలుపు ఎవరిదైనా స్పందన కోట్ల మంది బీసీలకు సంబంధించిన అంశం. కాబట్టి ఈ బీసీలకు సంబంధించినటువంటి ఇంత పెద్ద నిరసనలో మేము భాగస్వాములం కావాలి. ఎందుకు కావాలి? 2.5 కోట్ల మంది బీసీల 42% రిజర్వేషన్ల అంశం విషయంలో ఆ భావజాల వ్యాప్తికి కారకులైన వాళ్ళం మేము. అంత పెద్ద బడబాగ్నిలాగా రేపు బయటకు వచ్చే నిరసనకి కారణం, అంత పెద్ద భావజాలానికి కారణమైనటువంటి వారిలో చిరంజీవులు గారు ప్రధానంగా, జస్టిస్ ఈశ్వరయ్య గారు, బాలరాజు గౌడ్ గారు అందరం దీంట్లో భాగస్వామి. ఉద్యమ భావజాలం ఇంత పెద్ద ఎత్తున వ్యాప్తి కావడానికి కారణం ఒకరో ఇద్దరో కాదు, ఎంతోమంది కారణం. ఈ ఎంతోమంది కారణం చేత రేపు అంతమందికి విస్తృతంగా రాష్ట్రంలో ఈ నిరసనలో పాల్గొనాలి, బంద్లో పాల్గొనాలని లక్షల మంది భావిస్తున్న ఈ తరుణంలో ఈ బంద్ విజయవంతం కావాలి అని మేము నైతికంగా బంద్కి మద్దతు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అందుకని ఈ ఇంత పెద్ద తీవ్ర నిరసనని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు తెలుసుకొని ఇంత పెద్ద నిరసన వస్తున్న దానికి ఈ చట్టాలు చేసి, రాష్ట్ర ప్రభుత్వంలో పనికిరాని చట్టాలు చేసి, 3rd క్లాస్ చట్టాలు చేసి, లీగల్ శాంచిటీ, రాజ్యాంగ భద్రత లేని, చట్టబద్ధత లేని చట్టాలు తయారు చేసి అబాసు పాలు కావద్దు, కోర్టుల ముందు పరువు తీయొద్దు, పరువు పోగొట్టొద్దు, బీసీలంటే మీకు అంత చులకన అని కూడా మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ 9th షెడ్యూల్లో పెట్టే పని చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. ఎట్లా ఉందంటే ఈ సమస్య, అందరు శాఖాహారులే, కోడి ఎడిపోయిందో అర్థం కావట్లేదు. కోడి మాయమైంది. ఇప్పుడు మరి ఎవడు తీసుకుపోయి తిన్నట్టు కోడిని, ఎవడు బీక తిన్నట్టు అర్థం కావట్లేదు. దానికి ఏ పరీక్షలు పెట్టి పట్టుకోవాలో అర్థం కావట్లేదు. అందరు శాఖాహారులే, కోళ్ళు మాయమవుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది, ఈ రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సంబంధించిన పార్టీలు రేపు బంద్లో పాల్గొంటున్నాయి. కానీ మీరు గ్రహించాల్సింది ఇంకో బంద్ కూడా ఉంది. మీ మనసులో రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేయాలనే మానసిక ఆలోచన రేపు బంద్ చేయండి. ఈ బంద్తో పాటు మీ మానసిక ఆలోచనలను బంద్ చేయండి. భౌతిక తెలంగాణ ప్రపంచం ఎట్లాగో బంద్ అయింది. ఎందుకంటే మాకు ఈ బందులు చేయడం, గొడవలు చేయడం, లేకపోతే నిరసనలు తెలియజేయడం మాకు వెన్నెతో పెట్టిన విద్య. ఈ పెద్ద పనే కాదు. కానీ ముందు మీ మానసికంగా మీ కల్మషాలను బంద్ చేయండి. మమ్మల్ని మోసం చేసే ఆలోచనని బంద్ చేయండి.
పనికిరాలు చట్టాలు చేయడం బంద్ చేయండి. బంద్ చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా 9th షెడ్యూల్ని మెడలు వంచి సాధించే ఒక పెద్ద సంకల్పం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీసుకోకపోతే అతని రాజ్యాన్నే బంద్ చేస్తాం మేమని తెలియజేస్తాం. రాజ్యాన్నే బంద్ చేస్తాం. అది అసలు వ్యవహారం. ఆ పని ఎల్లుండి నుంచి, రేపు కాదు. రేపు ఎట్లాగో పాల్గొంటాం. మా వాళ్ళకు పోరాటం అంటే కుశాలు. ఎవరు కబురు పెట్టినా, ఎవరు పిలిపించినా టాప్న కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఏ ఇంటి తలుపు కొట్టినా తెలంగాణలో ఏ ఒక్కడి మీదైనా కేసులు ఉంటాయి, నిరసనలు ఉంటాయి, ఏయో ఉంటాయి వాళ్ళ చైతన్యాన్ని బట్టి. ఏది ఏమైనప్పటికీ రేపు ఎవరు పిలిపించినప్పటికీ బంధువునికి నైతిక మద్దతు ఇవ్వడం మా నైతిక ధర్మం. ఆ ధర్మంలో మేము చిరంజీవులు గారుగా ఒక బీసీ రిజర్వేషన్ల 42% రిజర్వేషన్ల సాధన సమితి పేరు మీద మేమందరం మద్దతు తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్లో బహిరంగ అందరి ముందు ప్రకటిస్తున్నాం. మరి మా శ్రేణులంతా ఈ బంద్లో పాల్గొనాలని, చేతనైనంత నైతికంగా మరియు వీలున్నవారు బంద్లో పాల్గొనాలని ఈ సందర్భంగా మా శ్రేణులకు తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే అందరి ముందు ఈ బంద్ ఇంత పెద్ద నిరసనలో భిన్నాభిప్రాయాలకు చోటు లేకుండా మా గౌరవం కోసం చేస్తున్నాం ఈ కార్యక్రమం. కాబట్టి ఈ బంద్లో బీసీలు ఒక్కరే కాదు, మిగతా పీడిత వర్గాలందరూ పాల్గొనాలి. ఇందులో ఇది బీసీల సమస్యే, దానికి బీసీలే పాల్గొనాలనుకోవడం కూడా చాలా తప్పు. రేపు ఎస్సీ ఎస్టీలకు సమస్య రావచ్చు, రేపు మహిళలకు సమస్య రావచ్చు, యువకులకు రావచ్చు, పీడిత వర్గాలకు ఎవరికైనా రావచ్చు. కాబట్టి అనేక మంది సమస్యల కోసం బీసీలు పాల్గొన్నారుగా, రాష్ట్రంలో కొన్ని వందల సమస్యల కోసం బీసీలు పాల్గొన్నారుగా. అట్లనే బీసీలకు సమస్య వచ్చినప్పుడు మిగతా వర్గాలు కూడా పాల్గొనాలి. అన్ని పీడిత వర్గాలు పాల్గొని ఈ బంద్ని నైతికంగా విజయవంతం చేయడం ద్వారా, దీంతో పాటు ప్యారలల్గా ఒకటి చెప్తున్నాం, బంద్ అనేది రేపు అయిపోతుంది. కానీ ఇంత పెద్ద నిరసనకి పరిష్కార మార్గాన్ని 9th షెడ్యూల్ అనేటువంటి బుద్ధి రేపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నామని చెప్తున్నాం. మీ ఈ నిరసనకు ఒకటి యాడ్ చేస్తున్నాం. ఈ బంద్లో మేము దీనికి జత చేసేది ఏంటి? చిరంజీవులు గారు మేము జత చేసేది ఏంటి? దీనికి 9th షెడ్యూల్లో పెట్టేయడానికే ఈ నిరసన కార్యక్రమం. 9th షెడ్యూల్లో పెట్టేయాలి. పరిష్కారం కూడా చెప్తున్నాం. ఎందుకు? పోరాటం చేస్తాము, ప్రభుత్వానికి జ్ఞానం, బుద్ధి, సన్మార్గం లేదు కాబట్టి నువ్వు పని ఎట్లా చేయాలో కూడా మార్గాన్ని కూడా చెప్తున్నాను. అట్లా 9th షెడ్యూల్లో పెట్టించే సంకల్పం తీసుకోవాలి రేవంత్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి బంద్లో మా శ్రేణులు మేము అందరం నైతికంగా మద్దతు చేస్తాం. వీలున్న పరిస్థితుల రీత్యా బంద్లో కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్టీలు సైతం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి. కానీ పార్టీకి సంబంధించినటువంటి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ పిలుపుకోలేదు ఆ బంద్లో పాల్గొనమని చెప్పి. అవును, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సపరేట్గా చేస్తారా ఇక్కడ చెప్పాలా? ఇప్పుడు వీళ్ళు నాట్ ఓన్లీ, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న. వాళ్ళ పోరాటాలు ఏమన్నా ఉంటేనేమో కింద శ్రేణుల వరకు పిలిపిస్తారు. ఇది బీసీల సమస్య కాబట్టి లక్షలాదిగా విస్తృతంగా పాల్గొనండి అని ఏ పార్టీ వాడు తమ కింద శ్రేణులకు చెప్పలే. మేమేం చెప్పినాం ఇప్పటిదాకా? మా శ్రేణులందరికీ తెలియజేస్తున్నాం అన్నాం. ఎందుకు? ఇది మా బాధ కాబట్టి, మా కష్టం కాబట్టి. కానీ ఒక్క పార్టీ వాడు ఎందుకు చెప్పట్లే? మీరు చేసే పనిలో చిత్తశుద్ధి లేదు, మీరు ప్రభుత్వంతో తీసుకొచ్చే జీవోలలో చిత్తశుద్ధి లేదు, మీరు చివరికి బంద్ అనేది పిలిపిస్తే మీ బంద్లో మీ పార్టీలు పాల్గొనాలనే చిత్తశుద్ధి కూడా చూపించట్లేదు. అంటే మీరు అంత మోసమే, అంత లిప్ సింపతే, అంత కృత్రిమ మద్దతే మీది హృదయశుద్ధిగా ఇచ్చేటువంటి కార్యక్రమం కాదని తేడతెల్లం అవుతుంది. చిరంజీవి గారు వారు విశారదన్ గారు చెప్తున్న దానికి కంటిన్యూస్గా మీరు వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ను జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా మీరు చేసుకోండి, మేము చూస్తాం. ఇంతవరకే సమాధానం. సో నేను మిగతా వాళ్ళని నేను ఫాలో కాలే, కానీ వాళ్ళందరూ కూడా నైతిక మద్దతు ఇచ్చినవారు కాబట్టి వాళ్ళ శ్రేణులందరినీ పాల్గొమని చెప్పలే. కానీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇచ్చిన దాంట్లో మా వాళ్ళు కూడా పాల్గొంటారని ఇక్కడ నుంచి చదివినాను నేను. మరి నాకు బీజేపీకి సంబంధించి నేను ఫాలో ఎవరు ఉన్నా లేకపోయినా సరే ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల కాబట్టి వాళ్ళు స్పందించి పాల్గొనాలి. వాళ్ళందరికీ సంబంధించిన సమస్య, బీసీల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య కాబట్టి వాళ్ళు పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను.